ఇక్కడ ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేస్తారు రెడ్మీ A5 స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంది, ప్రైస్ ఏంది, కొనొచ్చా అండ్ నా ఒపీనియన్ ఏంటంటే ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు రెడ్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న రెడ్మీ AI5 ఆప్కే సప్నోకే ఉడాన్ అనేసి ట్యాగ్ లైన్తో పాటు వచ్చారు. అండ్ ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద ప్రైస్ కూడా చూసుకోవచ్చు. 6,500 రూపీస్ ప్రైస్తో పాటు కూడా వస్తుంది అనమాట స్మార్ట్ ఫోన్. సో కొన్ని హైలైట్ చూసుకుందాం. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే 8.1 థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. 5200 mAh బ్యాటరీ బాక్స్లోనే ఛార్జర్ వస్తుంది. 15 వాట్స్ అది. అండ్ ఇక్కడ 120 Hz రిఫ్రెష్ రేట్, 6.88 ఇంచెస్ డిస్ప్లే అండ్ 8 GB దాకా ర్యామ్ అని స్టార్ మార్క్ చేసిరు. అది ఆక్టోకోర్ ప్రాసెసర్ అనేసి అయితే పెట్టారు. సో చూసేద్దాం, ఇంకొంచెం డెప్త్కి వెళ్దాము. సో ఇక్కడ 3 కలర్ ఆప్షన్స్ వస్తున్నాయి. కలర్స్ గురించి లైక్ గోల్డ్ కలర్, బ్లాక్ అండ్ బ్లూ కలర్ ఆప్షన్స్తో పాటు కూడా వస్తుంది. బాగుంది. 30 MP డ్యూయల్ కెమెరా అండ్ ఇక్కడ ఇది స్పీకర్స్ కనిపిస్తున్నాయి నాకు పైన. శాంపుల్స్ ఇక్కడ చూసుకోవచ్చు. 600 nits బ్రైట్నెస్, 6.88 ఇంచెస్ డిస్ప్లే అండ్ ఇక్కడ 3.5 mm జాక్ కింద ఉంది. టైప్ సి పోర్ట్ అండ్ మైక్ కూడా కింద ఉంది. పైన స్పీకర్స్ వస్తున్నాయి. సింగిల్ స్పీకర్ కానీ 150% దాకా వాల్యూమ్ బూస్ట్ వస్తుంది అంట. నెక్స్ట్ ఇక్కడ అడిషనల్గా ఏమున్నాయి, సో ఓకే చాటింగ్కి నార్మల్ ఇన్ఫర్మేషన్. సో 5200 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. యూనిఎస్ఎస్ఓ వాళ్ళ ఆక్టోకోర్ ప్రాసెసర్ ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ నేను చెక్ చేసినప్పుడు యూనిఎస్ఎస్ఓ వాళ్ళ ఉంది. 8 GB ర్యామ్ స్టార్ మార్క్ ఉంది. సో 4 GB ర్యామ్ వేరియంట్ కూడా ఉంది. వర్చువల్ ర్యామ్ యూజ్ చేస్తే టోటల్ 8 GB అవుతుంది. 2 TB దాకా SD కార్డ్ పెట్టుకోవచ్చు. క్లీన్ ఆండ్రాయిడ్ UI వస్తుంది. 2 years ఆఫ్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అండ్ 4 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇది జస్ట్ బ్లాక్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి పాండిచేరి బ్లూ కలర్ అండ్ ఫస్ట్ వచ్చేసరికి కదా జెల్స్ మరి గోల్డ్ అనమాట. సో 3 కలర్ ఆప్షన్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో అదే అఫీషియల్ వెబ్సైట్ ఎక్కడ పర్చేస్ చేసుకొచ్చారంటే నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే అఫీషియల్ వెబ్సైట్ అని అవైలబుల్ ఉంది. ఇక్కడ బేస్ వేరియంట్ అయితే 3 GB ర్యామ్, 64 GB స్టోరేజ్ వచ్చేసరికి అయితేనేమో 6500కి అవైలబుల్ ఉందన్నమాట. అండ్ 4 GB ర్యామ్, 128 GB స్టోరేజ్ వస్తే 7500కు ఉంది. నేనైతే బేస్ వేరియంట్ తీసుకోవద్దంటే 3 GB ర్యామ్ వేరియంట్ తీసుకోకండి. 6500కి వస్తున్నా సరే కూడా ఒక 1000 రూపాయలు ఎక్కువ పెట్టుకొని 7500కి 4 GB ర్యామ్ వేరియంట్ తీసుకోమని చేస్తాను. ఎందుకంటే 4 GB ర్యామ్ మినిమం అయిపోయింది. 4 GB ర్యామ్ కంటే తక్కువ పోవద్దనేసి అయితే ఒక్కొక్క రికమెండేషన్ అయితే చేస్తున్నాను. కమింగ్ టు స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నా ఏంటంటే నేను రికార్డ్ చేసే టైంకి మాత్రం అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఇక్కడ అవైలబుల్ లేదు. ఇది మోస్ట్లీ ఆఫ్లైన్లో అవైలబుల్ ఉండవచ్చు. ఆఫ్లైన్ ఉంటే కూడా తీసుకోండి. ఆన్లైన్లోకి వచ్చినప్పుడు సపరేట్గా ఇంకొక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. లేదు అంటే ఇట్లా టెక్ న్యూస్లో కానీ అప్డేట్ అయితే చేస్తాను. కమింగ్ టు స్పెసిఫికేషన్స్కి వచ్చేసరికి అయితేనేమో యూనిఎస్ఎస్ఓ వాళ్ళ ఆక్టోకోర్ ప్రాసెసర్ వస్తుంది. 1.8 GHz స్పీడ్ మీద HD రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. 6.88 ఇంచెస్ రిఫ్రెష్ రేట్ కూడా ఇక్కడ చూసుకోండి 120 Hz స్టార్ ఇచ్చారు. సో మేబీ టచ్ శాంప్లింగ్ ఉండొచ్చు, రేట్ అడ్జస్ట్ అనేసి అయితే. అండ్ లో లైట్ సర్టిఫికేషన్ ఉంది. బ్లూ లో లైట్స్ ఉంటాయి అది కూడా. అండ్ ఇక్కడ ఎక్స్పాండబుల్ మెమరీ అప్ టు 2 TB 2 TB దాకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనేసి అయితే స్టార్ మార్క్ పెట్టారు అక్కడ కూడా. అండ్ ర్యామ్ కూడా అదే పెట్టారు. LPDDR4X ర్యామ్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ కొన్ని ప్రీ ఇన్స్టాల్ అప్లికేషన్స్ ఉంటాయి, దానివల్ల స్టోరేజ్ తక్కువ ఉండే అవకాశం ఉందంటారు. ర్యామ్ ఇక్కడ చూసుకోవచ్చు. ఒరిజినల్గా అయితే 4 GB ఉంది. ఎక్స్టెండెడ్ ర్యామ్ 4 GB ఉంది. ఓవరాల్గా 8 GB ర్యామ్ అన్నట్టు. ఫోన్ యొక్క థిక్నెస్ చూసుకుంటే 8.1 థిక్నెస్, IP52 రేటింగ్, 193 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది. రియర్ సైడ్ చూసుకుంటే 30 MP డ్యూయల్ కెమెరా వస్తుంది. అండ్ 1080p 30 fps రికార్డింగ్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఫ్రంట్ సెల్ఫీ వచ్చేసరికి 8 MP కెమెరా వస్తుంది. 1080p 30 fps రికార్డింగే. ఇంతరం కూడా ఏం ఎక్స్పెక్ట్ అయితే ఏం చేయలేము, బేసిక్ రికార్డింగే కదా. ఛార్జర్ చూసుకుంటే 5200 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 15 watts ఛార్జర్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఛార్జింగ్ అయితే టైం పడుతుంది. కొంచెం మీరు టైం చూసుకోవాల్సి వస్తుంది ఛార్జింగ్కి. ఒక మంచి విషయం ఏంటంటే బాక్స్లో ఛార్జర్ అయితే ఇస్తారు. 15 watts ఛార్జర్ ఏదైతే ఉందో వీళ్ళు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీకు ఇక్కడ ఒక టెన్షన్ ఉండదు. సపరేట్గా ఛార్జర్ కొనుక్కోవాల్సిన టెన్షన్ అయితే ఉండదు.
టైప్ సి పోర్టే కామన్ యూజ్ చేసుకోవచ్చు. సైడ్ మౌంటర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది అనమాట. ఏఐ ఫేస్ అన్లాక్తో పాటు కూడా వస్తుంది. డ్యూయల్ సిమ్ మైక్రోజీ కార్డ్ పెట్టుకోవచ్చు. డ్యూయల్ 4G అనమాట. సో 5G స్మార్ట్ ఫోన్ అయితే ఇంత తక్కువకైతే 5G ఇయ్యరు. సో ఇది 4G స్మార్ట్ ఫోనే. బ్లూటూత్ వర్జన్ 5.2 వస్తుంది. నావిగేషన్ చూసుకొని జీపీఎస్ /AGPS గ్లోనస్ అండ్ బైటర్స్తో పాటు కూడా వస్తుంది. 3.5 జాక్ స్టార్టింగ్లో మనం హైలైటర్ చూస్తాం కదా అది. సెన్సార్ చూసుకుంటే వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సార్ అండ్ వర్చువల్ అంబియంట్ లైట్ సెన్సార్. సో ఇవి రెండు వర్చువల్ ఉన్నాయి అంటే త్రూ సాఫ్ట్వేర్ ద్వారా నడుస్తాయి. వర్చువల్ అంటే యాక్సిలరోమీటర్ ఉంది, ఎలక్ట్రానిక్ కంపాస్ అండ్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చూసుకుంటే అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 15 వస్తుంది. Android 16 అండ్ 17 అంటే 2 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తున్నాయి. 17 దాకా ఆండ్రాయిడ్ అప్డేట్ వస్తుంది. అండ్ 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. 4 years దాకా కూడా మీకు స్మార్ట్ ఫోన్ యూజ్ చేసుకోవచ్చు. అంటే 2025 నుంచి వస్తుంది అన్నమాట లెక్క. అండ్ ఇక్కడ స్మార్ట్ ఫోన్ పర్చేజ్ చేస్తే ఏమేమి వస్తాయంటే స్మార్ట్ ఫోన్ వస్తుంది, అడాప్టర్ 15 watts ఇది, టైప్ సి కేబుల్, సిమ్ జెట్విన్, గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఓవరాల్గా ఈ స్మార్ట్ ఫోన్లో వస్తాయి. నా విషయంలో చూసుకుంటే రెడ్మీ A5 స్మార్ట్ ఫోన్ ఏదైతుందో వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్, చాలా బాగుంది అనేసి అయితే నేను అంటాను. తీసుకొచ్చాను అంటే తీసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన నా ఒపీనియన్, నా అడ్వైస్ కూడా విన్నారు కదా. ఫైనల్గా మీ డెసిషన్ ఏంది, మీ ఒపీనియన్స్, డౌట్స్, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 day వెళ్ళిపోయాక ట్రై చేస్తాను. ఇంత లాంగ్ వీడియో ఎక్కడ దాకా చదువుతా చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. ఈ వీడియోకి అయితే ఇంత పోయి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.